ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద నివసించినప్పుడు తండ్రిని అల్లా అని పిలిచేవారా అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసు సుమారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించడం జరిగింది. ఆయన చాలాసార్లు తండ్రిని పిలిచారు, తండ్రి గురించి బోధించారు, తండ్రికి సంబంధించిన విషయాలు అనేక మందితో చర్చించడం జరిగింది. అయితే ఆయన తండ్రి అని పిలిచిన ప్రతిసారి కూడా అల్లా అని పిలిచారా అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో చాలామంది చెబుతా ఉన్న మాట ఏమిటంటే, యేసు ఈ భూమి మీద తండ్రిని పిలిచినప్పుడు అల్లా అని పిలిచారు అని వారు చెప్తా ఉన్నారు. దానికి కారణంగా ఏం చూపిస్తా ఉన్నారు అంటే, యేసు అరమిక్ భాష మాట్లాడేవారు. అరమిక్ భాషలో దేవుడిని అల్లా అంటారు. అంటే గాడ్ అన్న పదానికి అల్లా అని అర్థము అని వారు చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. Most Christians don't even know that Jesus spoke Aramaic. Language of Jesus Christ. Do it right now on Google. So what was the language? There it pops up. Now, here's what I want you to do. Let me blow everybody's mind now. Aramaic. Aramaic. Now, I want you to type this in. Aramaic, word for God, and watch what pops up. Aloho. Where's the search result coming from in blue? Allah. Oh, Jesus Christ in his own language called God Ilah. Ilah, Allah. What language did Jesus speak? Aramaic. How do you say God in Aramaic? You don't say Allah, you say Allah. Because now let me educate you. Before you can I educate you? Hold on. Oh, wait. చూశారు కదండి, ఇందులో కూడా చాలామంది అల్లా అనే యేసు దేవుణ్ణి సంబోధించేవారు అనే అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాక క్రైస్తవులను ఎగతాళి చేస్తున్న దృశ్యాలు కూడా మీకు ఇప్పుడు కనిపించినాయి. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉంది అని ఆలోచన చేసినట్లయితే, అరమిక్ భాషలో ఇప్పుడు గాడ్ అంటే నిజానికి అల్లా కాదండి. ఆ ప్రొనౌన్సియేషన్ వేరు, ఈ ప్రొనౌన్సియేషన్ వేరు. అరమిక్ భాషలో గాడ్ అంటే అలాహా అంటారు, లేకపోతే ఈలా అంటారు, లేకపోతే ఈలాహా అంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనమేమి పెద్ద రాకెట్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు. సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే చాలు ఈ విషయము వెనకాలన్న అంతరార్థము మనందరికీ కూడా బయలుపడుతుంది. ఒకసారి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు గమనించండి, గూగుల్లో వాట్ ఈజ్ గాడ్ ఇన్ అరమిక్ అని టైప్ చేశాను. మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, వాట్ ఈజ్ గాడ్ ఇన్ అరమిక్. అక్కడ ఏమొచ్చిందంటే, ద కరస్పాండింగ్ అరమిక్ ఫామ్ ఈజ్ Ila, but its empathetic state is Ilaha. It is written as Ilaha in Biblical Aramaic and Allaha in Syriac, both meaning simply God. చూశారు కదండి, ఇక్కడ మీకు విషయము క్లియర్గా అర్థమైందని నేను నమ్ముతున్నాను. సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే మనకి విషయం అర్థమైపోతుంది. అల్లా అని పిలవలేదు, ఈలా అని పిలవడం జరిగింది, ఈలాహా అని సంబోధించడం జరిగింది. ఇదంతా అనవసరమైన పాండిత్యం అండి. అసలు బైబిల్ ఏం చెప్తుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము మనము చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద వేలాడుతూ ఆఖరిలో ఒక మాట పలకటం జరిగింది. ఆ మాట ఏమిటంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని ఆయన పలికారు. అయితే తెలుగు బైబిల్లోనే దాని యొక్క అర్థం ఏంటో కూడా చెప్పారు. ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే, నా దేవా నా దేవా నన్నేలా నీవు విడనాడితివి అని అర్థమని బైబిల్ క్లియర్గా అర్థాన్ని గురించి కూడా అక్కడ చెప్పబడతా ఉంది. అయితే ఏమని పిలిచారండి యేసు? అల్లా అల్లా అని పిలిచారంటారా? లేదండి, ఖచ్చితంగా ఏలీ ఏలీ అని ఆయన దేవుణ్ణి నా దేవా అన్న విషయాన్ని సంబోధించటము జరిగింది అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అప్పుడు యేసు అట్లా సంబోధించినప్పుడు కిందన్న వారిలో కొంతమంది ఇతడు ఏలియాని పిలుస్తున్నాడని ఎగతాళి చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే అక్కడ ఉన్నవారికి అరమిక్ భాష అర్థము కాపోవటం వల్ల ఆయన దేవుణ్ణి ఏలీ ఏలీ అని పిలవటాన్ని ఏలియాని పిలుస్తూ ఉన్నారని రాంగుగా అర్థం చేసుకున్నారు. అయితే ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితముగా యేసు తండ్రిని పిలిచారు, తండ్రికి ప్రార్థన చేశారు, తండ్రి గురించి అనేక విషయాలు బోధించారు. అయితే ఆయన అల్లా అని పిలవలేదు. అరమిక్ భాషలో దేవుడు అన్న మాటకి అర్థము ఇలాహా
అంటారు, లేకపోతే ఇలా అని మాత్రమే అనటం జరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆ ప్రొనౌన్సియేషన్ను మార్చి ఇష్టానుసారంగా ఈ యొక్క అబద్ధపు పాండిత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకొస్తా ఉన్నారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు అబద్ధికుడు, కుమారుని అలాగే తండ్రిని ఎరుగని వాడే క్రీస్తు విరోధి అని అక్కడ క్లియర్గా రాయబడింది. కాబట్టి అంత్యకాలంలో అనేక మంది, మనం చాలామంది ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, కొంతమంది అది విని నిజమే అని పొరపాటు పడే అవకాశం ఉంది, వారు దానినే నమ్మేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావటం జరిగింది. అలాగే కొంతమంది వాట్సాప్లో ఈ ప్రశ్నను కూడా నాకు పంపించారు, దానికి ప్రతిస్పందనగా ఈ వీడియో చేయటం జరిగింది. అయితే సమరీ ఏంటంటే, యేసు అరమిక్ భాషలో మాట్లాడారు, అదైతే వాస్తవమే. ఏలి అని దేవుణ్ణి సంబోధించడం జరిగింది, ఈలా అని సంబోధించడం జరిగింది, ఇలాహ అని సంబోధించడం జరిగింది, కానీ ఆయన అల్లా అని సంబోధించలేదు. అది పూర్తి ఫాల్స్ స్టేట్మెంట్ అన్న విషయాన్ని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.